హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈరోజు నేను పాతిన చెట్టుకి ఇన్ని ఫ్లవర్స్ కాయడం అనేది ఇదే ఫస్ట్ టైం అండి. అసలు ఎప్పుడు కూడా నేను పాతిన చెట్టు అయితే కాయకుండా అలానే ఉంటుంది. లేదంటే ఇంకా చనిపోవడమైనా జరుగుతుంది. కానీ ఇన్ని ఫ్లవర్స్ కాయడం అనేది ఇదే ఫస్ట్ టైము. చాలా హ్యాపీ అనిపించిందనమాట. అందులోకి గులాబీ చెట్లు గమ్ముని బతకవు కూడా కదండీ! ఇంకా బాగానే వచ్చింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాననమాట. ఇంకా మార్నింగ్ టిఫిన్ అవి ప్రిపేర్ చేసిన తర్వాత పిల్లలకి లంచ్ బాక్స్ అయ్యి పొటాటో కర్రీ కావాలన్నారు. పొటాటో కర్రీ కూడా మామూలుగా ఉడకబెట్టి చెయ్యాలండి వాళ్ళకి. మామూలుగా ఫ్రై కానీ కర్రీ కానీ అలా నచ్చదు. పొటాటో ఉడికించి ముందు బాయిల్ చేసిన తర్వాత కర్రీ కింద వండితే వాళ్ళు తింటారనమాట. అలా ప్రిపేర్ చేసి లంచ్ బాక్స్ పెట్టేసి పిల్లల్ని పంపించిన తర్వాత వచ్చిన తర్వాత ఇంకా బట్టలు అవి ఉంటే నేను మిషన్ ఉన్నా కానీ నేను మిషన్లో వేయనండి. ఎప్పటికప్పుడు బట్టలు అలా ఉతికేస్తూ ఉంటానన్నమాట. దండం మీద ఉండేవి దండం మీద ఉంటే, ఇంట్లో చైర్ మీద ఉండేవి చైర్ మీద ఉంటే, మన ఆడవాళ్ళకి ఏంటంటే చైర్ ఎక్కువగా కూర్చోవడం కన్నా బట్టలకి ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం కదండి. ఇంకా అలా అనమాట. ఇంకా ఇది వచ్చేసి ఏంటంటే నేను మార్నింగ్ లేచేటప్పటికి పైపుది ఇలా ఊడిపోయిందండి పట్టుకోగానే. నాకు అలా ఇంకా డే స్టార్ట్ అయ్యేదే దీంతో స్టార్ట్ అవుతుంది. ఇంకా సరే అని చెప్పి నేను మెకానిక్కి కాల్ చేస్తే అతనేమో వేరే చోట ఉన్నారని చెప్పారు. ఇంక నేను ఏం చేయను. నేనైతే బయట కడగలేను. మళ్ళీ అవన్నీ పట్టుకుని వెళ్ళి బయట కడగాలంటే కొంచెం ఇబ్బంది. డే డే స్టార్ట్ అయ్యేది నాకు ఇలాగా స్టార్ట్ అవుతుంది. ఎండ్ అయ్యేది కూడా దీంతోనే ఎండ్ అవుతుంది. అలాగా ఇంకేం చేయను. ఇంకా ఇలా టేప్ ఉంటే టేప్ పెట్టేసి ఏదో తాత్కాలికంగా అయితే పెట్టేసి యూజ్ చేయడం జరిగిందండి. ఇంకా అందులో ఉన్న కిచెన్ వర్క్ అంతా కంప్లీట్ చేశాను. మామూలుగా అయితే నేను కిచెన్ వర్క్ కంప్లీట్ అయిన తర్వాతే బట్టలు ఇంకా ఇల్లు ఊడవడము ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాను. కానీ ఈ రోజంతా పని ఆగిపోయింది అనిపించింది. నా మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోయిందనమాట. మామూలుగా అయితే ఇదంతా క్లీనింగ్ అయిన తర్వాతనే నేను చేసుకుంటాను. నాకు చాలాగా డిస్టర్బ్ కింద అనిపించింది అనమాట. ఏదైనా అంతే కదండి. అది ఉన్నంత వరకు మనకి విలువ తెలియదు. అది లేనప్పుడే మనకు తెలుస్తుంది. అది వస్తువైనా మనిషి అయినా కూడా అలాగే దాని విలువ నాకు ఈరోజు బాగా తెలిసిందండి. అది ఉన్నంత వరకు తెలియలేదు. అది చిన్నగా రిపేర్ వచ్చినా కూడా నేను రీసెంట్గానే రిపేర్ వచ్చింది. వాటర్ లీకేజ్ వచ్చింది. అప్పుడు లోపల చిన్న నట్లాగా ఉంటే అది వేశారనమాట. అది 300 ఎంతో పడింది. మళ్ళీ వేయించాను కొత్తది. మళ్ళీ ఇలా అయ్యింది. ఇంకా మళ్ళీ పెట్టుబడి పెట్టుకుని చేయాల్సిందే. ఇంకా తప్పదు కదా. ఇంకా మనకు కావాల్సినప్పుడు చేయించుకోవాలి. మళ్ళీ అమౌంట్ అవుతుంది. ఇంకా ఫ్రిడ్జ్లో ఇంకా బాటిల్ అది ఇవి కిరాణా స్టోర్ కాబట్టి ఇంకా బాటిల్స్ అవి పెడుతున్నాను అనమాట. డ్రింకులు అవిని ఇంకా సపరేట్ ఫ్రిడ్జ్ లేదు కాబట్టి ఇంట్లో ఫ్రిడ్జ్నే యూజ్ చేస్తున్నాను కిరాణా షాప్కి. నిన్న స్నాక్ ప్రిపేర్ చేశానండి. స్నాక్ వచ్చేసి బజ్జీ అనమాట. నిన్న ఫ్రిడ్జ్ అవి క్లీనింగ్ పెట్టాను కదా. ఫ్రిడ్జ్ అవి క్లీన్ చేసినప్పుడు నాకు హాఫ్ గోధుమ పిండి అలాగే మైదా పిండి కనిపించింది. ఇంకా అవి అలానే ఉంటాయి ఉంచితే అని చెప్పేసి నేను మార్నింగ్ ఎక్కువగానే ఇడ్లీ చేస్తూ ఉంటానండి. అందులోకి బయట వాళ్ళు ఇద్దరు వస్తున్నారని చెప్పాను కదా. ఆ ఇద్దరికి కూడా కంపల్సరీగా నేను బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ అనే ఇవ్వాలి. ఇంకా ఏమైందంటే ఇంకా ఇలాగా బజ్జీ కింద కలిపేసి అప్పటికప్పుడే వేసాను. చాలా బాగా వచ్చినాయి అండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇంక నేను మార్నింగ్ కర్రీ చికెన్ ఏదో ఉంటే అది పెట్టేసి
ఇచ్చేసాననమాట. పిల్లలు కూడా హ్యాపీగానే తిన్నారు. అవి తినేసి ఇంకా నైట్ భోజనం కూడా చేయలేదండి వాళ్ళు. ఇంకా అలా తినేసిన తర్వాత ఇంకా బజ్జీ అనేటప్పటికి అరగదు కాబట్టి ఇంకా అలా తినేసి ఉన్నారనమాట. అందులోకి 5కి అలా పెట్టాను బజ్జీ. ఆయిల్ ఫుడ్ కదండి. ఇంక మా పాప వీడియో తీస్తున్నదండి. అలా తల వంచుకొని ఉన్నది. ఇంకా టీతో అయితే ఎండ్ చేస్తున్నానండి. ఓకే. ఉంటా. బాయ్.